యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా యేసయ్యా. త్యాగాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేకరికి రక్షణ నేడు కూడా మనము ఆయన సన్నిధిలో ప్రవేశించడం కూడా అనేకులు బలియర్పణగా మార్చబడ్డ వారి బట్టి కూడా జరిగింది. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరం శుద్ధిపరుచుకునే ధన్యులు, పాతదే రాకుండా కాపాడుకునేవారు ధన్యులు. కొన్నిసార్లు పాతది మనం విడిచిపెట్టాలంటే నష్టకరంగా ఉంటాయి, కానీ అవి ఇక్కడ నష్టమైన పరలోకంలో లాభకరమైనవి. మరి దేవుని విషయంలో చూసినప్పుడు ఏది కూడా మనం భూమి మీద లాభకరంగా ఎంచుకోకూడదు, ప్రభు చిత్తమును విషయాలి. ఈ దినమున దేవుడు ఆశీర్వాదము అంశం, ఆశీర్వాదము ఎవరికి ఆశీర్వాదం ఇచ్చాడు, ఎందుకు ఆశీర్వాదం కలుగజేశాడు, ఆయన ఆశీర్వించడానికి కారణాలు ఏంటి? చాలామంది ఆశ్రయింపబడ్డారు, కానీ తన ఆశీర్వాదంలో తగిన కృతజ్ఞత లేని వారు ఉన్నారు. దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి, మరి పరిశుద్ధత్వ దేవుడు కరుణించిన విధానం బట్టి, ఆ సర్వోన్నతమైన దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి ఈ దినం యొక్క అంశం ఏంటిది? ఆశీర్వాదం. ఎవరికి కావాలి ఆశీర్వాదం? మంచిది. ఆశీర్వదింపబడాలి అంటే ఆశ్రయమైన యేసయ్యను మనం అనుసరించాలి. అది నిత్యం నిరీక్షణ ఆశీర్వాదం ఇచ్చేవాడు, శాశ్వతం ఆశీర్వదించేవాడు. ఏ మనుషుని యొక్క హృదయం తెరవబడి మార్చబడుతుందో, ఏ హృదయం అయితే దేవుని తోటి తిరుగుతుందో దేవుడు గొప్పవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 34 వచ్చిన దేవుని వాక్యం చేరుస్తుంది. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, దేన్ని సిద్ధపరచబడిన, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేన్ని స్వతంత్రించుకోవాలి మనం? ఆయన పరిశుద్ధమైన నామను బట్టి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని, మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అది దేవుడు మనకు అనుగ్రహించిన విషయం. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకొని, ఆయన కరుణించి, ఆయన కటాక్షించిన దేవుడు. తన పరిశుద్ధమైన మాట గొప్పది, తన సన్నిధి గొప్పది. ఈరోజు మనం దేవుడు చదివిస్తున్న మాట ఆశీర్వాదము. ఎక్కడుందో ఆశీర్వాదము? పరలోకంలో ఉంచేవాడు. ఎవరి కోసం ఉంచాడు? మనందరి కోసం ఉంచాడు. కానీ గ్రౌండ్లో చాలామంది దిగుతారు, కానీ 1, 2, 3 ప్రైజ్తో క్లోజ్ అయింది, అంతే కదా? ఏదైనా సరే ఒక విషయం అంటే 1, 2, 3, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అంతేనా? ఇంకేముంటాయి ఎగస్ట్రా? కనుక మనం అందరం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఆ రాజ్యంలో ప్రవేశించడం కోసం కుడివైపున ఉన్నవారులారా అన్నాడు ఆయన. ఏ వైపు ఉన్నారు?
కుడివైపు ఉన్నవారులారా అన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆలోచించాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, ఈ పరలోక దేవుడు మనం సెలవిచ్చే ఈ మంచి విషయాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు నిన్ను నన్ను ప్రేమించి మనపై తన కృపను ఇచ్చి మన కొరకు ఆయన చేసిన మహాకృపను బట్టి, ఆయన మన యందు ఇచ్చిన తన కటాక్షను బట్టి, ఆయన సన్నిధిలో మనం జీవగల దేవుని కలిగి జీవించడం కోసం ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మనం నిలిచిన విషయంలో తన కనికరమున కటాక్షను దయచేసి తన పరిశుద్ధమైన వాక్కును బట్టి ఆలోచించండి. ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే మనం అంతవరకు నిరీక్ష ఉండాలి. ఆలోచనకర్త అనే దేవుడు, ఆశ్రయించే దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, ఆపద వెరిగిన దేవుడు, అన్ని విషయంలో మనకు అందించి కటాక్షించడం కోసం ఆయన ఇష్టపడ్డ దేవుడు. నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నాం. మనం ప్రేమించిందండి జీవంగల దేవుని యొక్క పరిశుద్ధ నామంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యింపబడే వాళ్ళారా. అందుకని భూమి మీద మన అక్కడ అప్పుడు రాజు తన కుడివైపు వాళ్ళు చూసి, నా తండ్రి చేత ఆశ్చర్యింపబడిన వాళ్ళారా. ఎవరితో? తండ్రి చేత ఆశ్చర్యింపబడిన వాళ్ళారా. ఆశీర్వాదము అక్రమతో, అబద్ధములతో, అసత్యములతో, మోసకర్మతో, నాన్న మీద దొంగతనములతో, లంచగొండితనములతో, లంచములతో, లేక ప్రజల దగ్గర చైరాన తీర్పులు తీర్చి దోచుకునే అది ఆశీర్వాదం కాదు. ప్రజలను అడ్డం పెట్టుకొని, అమాయక ప్రజలను అడ్డం పెట్టుకొని దోచుకునేవారు ఉంటారు. అందుకని యేసుప్రభు చెప్పాడు, నేను నీతిని బట్టి తీర్పు తీర్చుదని అంటాడు. కనుక దేవుని సన్నిధిలో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా అక్రమైన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో తీర్పు చెందాం, లేక వారి వారి సంతానానికి వారి వారి విషయంలో చేస్తూ ఉంటారు. సరే, ఎవరేం చేసినాను? దేవుడు భూమి పుట్టిన మొదలుకొని, లోకం పుట్టిన మొదలుకొని నా తండ్రి చేత ఆశ్రయింపబడ్డవారా మాట మనం వింటున్నాం. ఆదికాండము 32:26 ఆయన తెల్లవారుచున్నగా నన్ను పోని మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోని నేను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితూ గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడని పని చెప్పాను. యాకోబు అందుకైనా నీవెందు నిమిత్తం నా పేరు అడుగుతున్నావు చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. ప్రేమ బిడ్డలారా, ఆశీర్వాదము భూమి పుట్టిన మొదలుకొని, లోకం పుట్టిన మొదలుకొని తన తండ్రి ఎవరు ఆశ్రయించారు? ఇది ఎవరు ఆశ్రయించారు? దేవుడు ఆశ్రయించాడు, పెనుగులాడాడు ప్రభు దగ్గర. అప్పటికి ఎన్నో బాధలు పడ్డాడు, ఇంటి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఆయన వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆ తర్వాత చూస్తున్నప్పుడు చాలా చాలా విషయాలు మనం చూస్తే ఆశీర్వించిన విధానం మనం చూస్తున్నాం. ఆశీర్వించిన దేవుడు, కనికరించిన దేవుడు, కటాక్షించిన దేవుడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి తను సెలవిచ్చిన దేవుడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వింపబడాలి. ఈ ఆశీర్వదింపబడ్డ ప్రతి వారు కూడా ఎవరి పక్కన ఉంటున్నారు? అందుకనే ఈ ఆశీర్వాదంలో ఉన్న ప్రత్యేకమైనది ఏంటంటే, ఆశ్చర్యింపబడ్డ వారిలో ఉన్న ప్రత్యేకమైన విధానం ఏంటంటే,
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేకులను ప్రభు దగ్గర నడిపించడం అనేది గొప్ప ఆశీర్వాదం. అనేకులను ప్రభు దగ్గర నడిపించడం గొప్ప ఆశీర్వాదం. ప్రభు సన్నిధిలో బ్రతుకుతాం, జీవిస్తుంటాం. కానీ చాలామంది నాతో చాలా ఒడంబడికలు చేశారు. కానీ అందులో కొందరే ఆ విషయాన్ని సంపాదించుకున్నారు. ఈనాడు కొందరు ఆ విషయాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. లేక ప్రభు యొక్క ఆత్మని దుఃఖపరిచేవారు కూడా ఉన్నారు. అందుకొరకే ఆశీర్వదించబడాలి. ఆదికాండం 35:9 చెప్తారు మాట. యాకోబు పద్నామును చూస్తుండగా పద్నామును చూస్తుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై, ఎవరు ప్రత్యక్షమైనారు? దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశ్రయించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాను. అంటే నా జ్యేష్ఠుడు, నా ప్రథమ కుమారుడు అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తునికి మహిమ కలుగాక. భూమి మీద ప్రత్యేకింపజేశాడు. అందుకనే ప్రతి వారు కూడా పేరు పెట్టినప్పుడు, ఎందుకు పేరు పెడతామంటే రక్షింపబడ్డ ప్రతి వారు కూడా పెట్టవలసిన పేరు. కారణం ఏంటి? దేవుడు అబ్రహాంతో కూడా, అబ్రహాం కూడా పేరు మార్చాడు దేవుడు. కారణం ఏంటంటే కొంతమంది దాన్ని ఈ విధంగా ఉంటేనే సాక్ష్యం ఉంటానని ఉంచుకుంటారు. చెప్పం వాళ్ళ విషయం మనకు తెలియదు. వాస్తవంగా పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి దేవునితో కలిసి ఉండే విషయం, భూమి మీద దేవునితో ఆశ్రయింపబడేవారు, దేవుని మాటకు లోబడేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు, దేవుని చిత్తానికి లోబడేవారు, దేవునైనా ప్రభనేసుకు పరిశుద్ధ ఆత్మకు మనం లోబడుతున్నప్పుడు దేవుడు అతను ఎదుర్కొని ఆశ్రయించాను. ఏం చేశాడు? ఆయన ఎదుర్కొని ఆశీర్వదించాను. ఆశీర్వాదం కలుగజేసిన వాడు. నిజంగా ప్రభు తన కృపను బట్టి మనకు ఆశీర్వాదం కలుగజేసి ఆయన ఆదరించిన దేవుడు. ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మనల్ని దీవించిన దేవుడు. ఆయన కృపల సన్నిధిలో కరుణించి కటాక్షించిన వాడు. ఆయన సన్నిధికి అంత అనుగ్రహించి దీవించి ఆశ్రయించిన వాడు. అందుకని ఆదికాండము 48:16 చూస్తే కూడా వాక్యం చరుస్తుంది. కనుక సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఇక్కడ ఉన్నాడు. సమస్తమైన కీడుల నుండి, దాని పైన కూడా చూస్తే ఒక మాట ఉంటాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించానో ఆ దేవుడు, అనగా ఎక్కడి నుంచట? సమస్తమైన కీడుల నుంచి. కీడు మనకి వెంటనే మేలేమి రాదు. నేను కూడా కొన్నిసార్లు అరే ఏంటిది, మనం మంచిగానే ఉన్నాం కదా, ఏదో విషయం చెందాం, ఎవరో మాట్లాడిన వాటి కొంచెం మనకెందుకు వస్తుంది ఇంతకీ ఈ విధంగా శోధన అనుకుంటాను. వస్తమే కీడు కూడా వస్తుంది. ఈ మాట బట్టి చూస్తే నేను తెలుసుకుంది ఏంటంటే కీడు వింటున్నాడు. అప్పుడు కొందరు భక్తుల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండడం. చాలా విషయాలు చూస్తున్నప్పుడు కూడా అబ్రహాము జీవితంలో కూడా చాలా కీడు సంభవించింది. ఆ కీడు సంభవించినప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు, విమోచించాడు, కనికరించాడు తన భక్తులకు. అందుకని నీతిమంతులకు ఏముండదట? అనేక ఆపదలు. ఎవరికి? నీతిమంతులకు ఆపదలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు వంకర మార్గం అనే అబద్ధికులు ఎట్టుంటారంటే, చెప్పడం మీకు అందరూ తెలిసిన విషయం, నేను చెప్పేది ఏమీ లేదు. ఒక అబద్ధికుడి దగ్గర మనం ఎన్నిసార్లు కష్టపడాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని విషయాలు చూస్తే, కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు, కొన్ని విధానాలు. ఎందుకంటే ఈనాడు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి జీవించడానికి
ఈ సమయం కొంచెం ఉంది గనక ఎవరికి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని ఏం చేస్తున్నాడు వాడు? ఎవరిని మింగుదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకంటే రక్షింపబడి పవిత్రపరచబడి పరిశుద్ధంగా ఉండే వాళ్ళని వాడు ఎతుకుతున్నాడు. రక్షింపబడి ప్రభుత్వ కలిసి జీవించే వారిని వాడు ఎతుకుతున్నాడు. ఎక్కడ పడగొట్టాలి ఎవరిని? ఇప్పుడు సంఘంలో కూడా కొందరిని కొన్ని విధాలు వెతుకుతూ ఉంటాడు. కొందరు కొన్ని దుష్ట సహవాసాలు బట్టి, దుష్ట స్నేహాలు బట్టి, లేక లోకంలో కొన్ని ఘనతలు బట్టి, కొన్ని విషయాలు బట్టి, లోక సంబంధమైన కొన్ని విషయాలు ఆవరించటం వలన అనేక వారి వెంటనే తప్పిపోవటమే కాకుండా ఆ తప్పిపోయిన పని కొందరు జీవితాలు చూస్తుంటాను నేను. వారు చేసే కొన్ని పనులు, కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు. మొన్న పస్తారి కూడా ఒక ప్రాంతంలో నేను వస్తూ ఉండేటప్పుడు ఒక కలిశాడు. కలిసిన తర్వాత నేను నాతో మాట్లాడుతున్నాడు. చాలా స్వేచ్ఛగా ఉన్నాయా ఇప్పుడు అన్నాడు ఆయన. ఒకప్పుడు ఆయన కాళ్ళు పడిపోతూ వచ్చాడు. మంచుకున్నాయా, చాలా స్వేచ్ఛగా ఉన్నాను అన్నాడు. నేను కూడా ఏం మాట్లాడలేదు. అలా భార్య చెప్తుంది, ఆయన భార్య చెప్తుంది, ఈయన ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఆయన తెలియదు ఆ సంగతి. డాక్టర్ మాకు ఇచ్చిన మాట బట్టి తను చెప్పితే వినేవాడు కాదు. దేవునితో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు మా కుటుంబంతో దుఃఖపడుతున్నాం. మాకు నెమ్మది లేకుండా చేసింది. అదే కాదు, ఈయన బట్టి కొందరు బాధపడుతున్నారు. వారి సొంత తమ్ముళ్ళు అన్నలు కూడా బాధపడుతున్నారు. కారణం ఏంటంటే అతని ప్రవర్తన బట్టి మేము చాలా బాధపడుతున్నాం. అప్పుడు నేను అడిగాను, ఆయన ఏం సంతోషకున్నామంటే ఏం లేదయ్యా, నేను దేవుడే నన్ను బతికించును కానీ అంటున్నాడు. నేను ఆశ్చర్యపడి చూశాను. ఒక కాలు చేయబడిపోయినా తీసుకొస్తే బ్రతికాడు. నేను కలిశాను, సువార్త పోతాను కలిశాడు. ఆయన ఇదిగా ఆయన తీసుకొచ్చారు. ఆయన చెప్తాను, అయ్యా నేను అక్కడికి వచ్చే బతికాను, ఇక్కడికి వచ్చే బతికాను, నేను దేవుని విడిచిపోయాను, మిమ్మల్ని విడిచిపోను, ఈశ్వరం విడిచిపెట్టను. మీరేం చెప్తాడు? ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. వాళ్ళు చేయవచ్చిన వ్యాపారం, వాళ్ళు చేయవచ్చిన విధానం, లేక వారి ప్రవర్తన లేదయా నేను ఎప్పుడు మర్చిపోను అంటాడు. నాతో మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని యేసుప్రభు ఫోటో పెట్టుకొని ఇప్పుడు నా ఫోటో తీసేయాను. నేను పెట్టుకుని యేసుప్రభు ఫోటో పెట్టుకుని నా ఫోటో పెట్టుకోబోకున్నాను. ఎందుకంటే నువ్వు దేవునితో ఉంటే నా ఫోటో పెట్టుకో, రాదొద్దన్నా. లెట్టయ్యా నేను బతికిను కదా, నేను మీరు ప్రార్థన చేస్తే బతికిను కదా అన్నాడు ఆయన. నా ప్రేమ బిడ్డలారా, ఈ విధంగా కొన్ని జీవితాలు చూస్తుంటాం. దేవుడు చదివిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన ప్రేమించిన దేవుడు. ఈరోజు కష్టాలు ఏమొస్తాయి? చాలామందికి వస్తాయి. గర్జన సింహాలు ఎవరి మింగదామని తెస్తున్నాడు, వేరుస్తూ ఉన్నాను. నేను రాత్రి నేను ఆలోచిస్తూ ఉంటే ఏంటి అంటే కొందరు భక్తులు గుర్తు చేస్తున్నాడు దేవుడు. మరి ఆ భక్తులకి శోధన రావాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి కదా. శోధింపడాలి ఎవరు కావాలా? శోధకుడైతే కావాలి కదా. ఓకే, థ్యాంక్ యూ గా, నీకే వందనాలు అనుకున్నాం. మరి కొన్ని విషయాలు కొన్ని సందర్భాలు చూస్తుంటాం. మంచిది వినబడారా, నీకు కానీ నాకు కానీ మనకు కానీ ఎవరైనా సరే విషయాలు గ్రహించాలి, దేవుని ఆక్రమించాలి. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు అన్నాడు. అబ్రహాముకి శోధన వచ్చింది. అబ్రహాము కరువు కాలంలో గడపాల్సి వచ్చింది. ఒక సమయం వచ్చాక అబ్రహాము యొక్క ఆ దేశంలో తన భార్యని తీసుకురామన్నారు. ఆ దేశపు రాజు ఆయన బతిలు ఆడాడు. అంటే అంతకంటే పెద్దది ఇంకోటి ఉండదు. భార్యని అడిగాడు కదా, నువ్వు నా చెల్లివని చెప్పు, అడబోయి లేత నన్ను చంపేస్తారు, ఈ ప్రజలు మంచోళ్ళు కాదు అన్నాడు. ఈ ప్రజలు ఇక్కడున్న ప్రజలు మంచోళ్ళు కదా. అంత దేవుడు పిలిచారు ఆయన్ని. అబ్రహాముని ఎవరు పిలిచినారు? దేవుడు పిలిచాడు. నువ్వు బయలుదేరయ్యా, నీ దేశం నీ స్వజను విడిచిరా అన్నాడు. బయలుదేరాడు. బయలుదేరి వస్తుంటే ఆ మాట విన్నాను. అప్పుడు దేవుని దగ్గర ఉన్న మంచిది అన్నది అయిపోయింది. దేవుడు ఎవరైతే పిలిచాడో అతన్ని
దేవుడు కలగజేసుకున్నాడు. అప్పుడు వెంటనే ఆ విషయం తెలుసుకొని అప్పుడు అంటున్నాయన, నువ్వు దేవునితో ఉన్నవాడివి, దేవుని దాసుడు కదా, మా దేశానికి, నాకు నా దేశానికి కీడు తేటాక నువ్వు మౌనంగా చెల్లి అని చెప్పాను అని అంటాడు. ఈ ప్రజ క్రూరమైన వారు కనుక ఎక్కడ చంపుతారని భయంతో నేను చెప్పాను అంటాడు. లేదు లేదని చెప్పి అప్పుడు అబ్రహాముని ఆయన బహుగా తన ధనమునిచ్చాడు. ఇచ్చి నా దేశంలో నీకు ఫలాన్ని అని చెప్పి అధికారం ఇచ్చాడు. బహు మంచి ధనమును కలగజేసిన వాడు. యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగాక. దానికి అబ్రహాం కూడా దేవుని అడిగాడు, అంటే నువ్వు ఎక్కడ ఉండనైనా ఆశ్చర్యపడాలంటాడు. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునితో ఉంటున్నామో ప్రతి స్వాదను కూడా దేవుడు తప్పించేవాడు. ఏం చెప్తారు ఆయన? రాదని అంటలేదు, ప్రతి శోధనని తప్పిస్తున్నాం. తప్పించడం దేవుని చేతిలో ఉంది. తప్పకుండా దేవుడు విడిపించేవాడు. ఈనాడు అనేక జీవితాలు చూస్తున్నాం. చాలామంది కూడా క్రిస్మస్ ముందు ఒకడు ఫోన్ చేశాడు, నా ప్రార్థన చేయండి. ఎందుకు రానా? నేను ప్రార్థన చేయి, నీ దగ్గర రక్షణ పడ్డా, నీ దగ్గర నేను బాప్తీసం తీసుకొని నీ దగ్గర నేను చేసాను కదా, నాకు క్యాన్సర్ వ్యాధి పోయింది నీ దగ్గరే కదా, మరి ఇప్పుడు నేనేది ప్రార్థన రావట్లేక చర్చకన్నా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాడు. నేను అక్కడ రావాలంటే నీ చేసే పని ఏదైతుందో ఆ పనిని బట్టి నేను ఆ సంఘంలో ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే క్రీస్తు సంఘము ఒక ప్రత్యేకత ఉన్నది, అది నేను చూశాను. లోకంలో ఎన్నో సంఘాలు నేను కాదంటలేదు, వాడే చెప్తున్నామని. కానీ ఉన్నది ఆ విషయాన్ని బట్టి నేను కొన్ని విషయాలలో నన్ను బట్టి వేరే వాళ్ళు చెడిపోవద్దు. ఏం కావద్దట? నన్ను బట్టి వేరే వాళ్ళు చెడిపోవద్దు. అందుకొరకే నేను రావట్లేదంటే సరే మంచిది రా, నీకు ప్రార్థన ఎందుకులా నేను చెప్పితే ఏడిచాడు. కారణం ఏంటంటే ఆయన ఏం పని చేస్తున్నా నాకు చెప్పలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిగా. నా ఇంట్లో ఎవరికీ రక్షణ లేదు అన్నాడు. ఏం లేదట, అందరూ చర్చికి వెళ్తాం కానీ వెళ్తారు, ఒక్కడికి రక్షణ లేదు, ఒక్కడికి దేవుని భయం లేదు అన్నాడు. మాట్లాడుతున్న తర్వాత ఏదో కొన్ని విషయాలు చెప్పుకొస్తుంటాను, చాలా మూంగొట్టానంతే, నేనేం మాట్లాడేది. అప్పుడు ఒక మాట అన్నాను, భూమి మీద మనకి ఎన్నో ఉండొచ్చు, నిందింపబడవచ్చు, దూషింపబడవచ్చు, పక్కన మనిషి ఊముస్తే సహించలేదు. ఈరోజు ఉమ్ము కాదు, మేదూస్తేనే కాము ఉండాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మనకంటూ ఒక మార్గం దేవుడు తెలియపరిచాడు. ఆ మార్గం బాహాటంగా అబద్ధం ఆడుతుంటే గాయములైనటువంటి అవి సూచన విన్నప్పుడు చాలా గుండెలు కూర్చుపోతుంటుంది. కృంగిపోయి కన్నీళ్ళు కరచడం తప్ప దాని గురించి ఏం చేయలేము. కారణం ఏంటంటే చేయాలంటే చేయొచ్చు, మనం ఆ రూట్లో పోవాలి, మనం ఆ స్థితికి పోవాలి, మనం ఉన్న మార్గాన్ని విడిచిపెట్టాలి. కానీ ఈ మార్గాన్ని విడిచిపెట్టొద్దు, వారి దోషాన్ని మనం పంచుకోవద్దు. దేవుడు చెప్పేమాట అది అవసరం. అందుకే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తానంటే భక్తులకు శోధన రాదని కాదు. చాలామంది అయ్యా మాకు ఎందుకు వచ్చిందో, కొన్ని ఉన్నాయి శిక్షించుతుడు, బుద్ధి చెప్తాడు, కొన్ని శోధిస్తుడు. శోధన అనేది మనం సంపిస్తాడు, కానీ దేవుడు తప్పకుండా జీవనిచ్చేవాడు, దేవుడు కనుకనిచ్చేవాడు, దేవుడు కటాక్షించేవాడు. దేవుని ప్రేమ గొప్పదే, దేవుని కనికరం గొప్పదే. ఆయన ప్రేమ మన నిత్యం కూడా ఆదరించి నడిపిస్తున్నది. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ కృపా ప్రేమ కరుణ కటాక్షను బట్టి, మీ దయా కనికరం బట్టి పెరుగుతండి, మీ కరుణ కటాక్షంతో పెరుగుతండి. మీరు మమ్మల్ని ప్రేమించిన దేవుడు గనక, మీరు మమ్మల్ని కరుణించిన దేవుడు గనక నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సంబంధం నీ దాసును నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు.
ఏ బిడ్డలైతే ప్రభు ఇప్పటి వరకు ప్రభు ఓడిపోయి ఉన్నారో, ఎవరైతే ప్రభు వారి పరిస్థితిని బట్టి ఓడిపోయి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, కనికరించండి యేసయ్యా, వారికున్న కొరతలు తీర్చండి. ఈ సంవత్సరం బహుదీవెనలు దయచేయండి. చిన్న వాగ్దానాల ప్రకారం ప్రతి వారు అప్పిచ్చేవారుగా ఉండాలి తప్ప అప్పు తీసుకున్నవారు కూడా సహాయం చేతండి. అదే విధంగా ప్రభుత్వండి విడిపింపట మేము ఏమైనా స్థుతించాలో జరించండి. ప్రజెంట్ ప్రభుత్వండి ఏ కుటుంబంలో ప్రభుత్వండి ధనము లేదో, ఏ కుటుంబం ఏ విషయంలో ఓడిపోయి ఉన్నదో ఆర్థిక పరిస్థితులు విడిపింపడం సహాయం చేతండి. ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేతండి. గర్భఫల విషయంలో సహాయం చేతండి. రోదనతో ఉన్నవారు విడిపించండి. క్రీస్తు శ్రవసన సంఘమున ప్రభు నీకు అప్పగించుండగా నీ దాసును నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నానా నీ నాముడు సంఘంలో ఏ దుష్టకరి లేకుండా సహా కనుకరించండి. నీ నాముడు నన్ను మమ్మల్ని బలపరచనైనా ఈ సంవత్సరం అనేక ఆత్మలతో పరలోకం ఆకుర సిద్ధపరచం కదండి. కుడివైపున మేము కూర్చున్న కృప దయచేతండి. ఆ విధంగా సహాయం చేయ రక్షణ ప్రతి వారికి రక్షణ తెచ్చండి. నామా రక్తతుందులకు బంధుమిత్రులు కూడా రక్షణ మారుమనసు దయచేసి నీ కృప తెచ్చండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ సరిహద్దులను కృప తెచ్చండి. దేశ పరిపాలనకు కావచ్చని జ్ఞానం వివేకను కూడా దయచేతండి. పేదవారికి మేలు కలుగుడుకు దయచేతండి. అదే ప్రభాని పరిశుద్ధ పాత్రకు యూదులు సమాధానం తెచ్చండి. సంఘంలో ప్రభుత్వండి ఎవరే స్థితిలో ఉన్న ప్రతి వారు చూస్తున్నది కరుణించి నానా నీ కృపను బట్టి ప్రభుత్వండి నీ కటాక్షను దయరించి మీరు కరుణించి దీవించమని నిజంగా ప్రభు నీ పరిశుద్ధను బాహుసాచి దీవించమని సంఘం అభివృద్ధి పరిచి సంవత్సరం అనేక ఆత్మతో నింపుట సాయం చేసి దీవించి కనుకొచ్చి యవనస్తురాలు వారి పెద్దలు ప్రతి వారికి మేలు ఆశ్రయిత ఆరోగ్యమును ఆశ్రయం తెచ్చి కనికరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి.